ఏంటి ఫాదిలం అది ఊసిపోయిన ఇంటికల్లా కచ్చిందైనా లేచి కోసి పెట్టవాడికి పైసలు పెట్టుకున్నట్టు. అగో సత్యవర్మ మహారాజు చూసిన మేము చూడలేదా? మేమంతా లేకుడు వాళ్ళం. ఈ రాత్రి పెద్ద పెళ్లి ఫోన్ చేస్తే టాటా లోడ్ చేసి పంపుతారు మా వాళ్ళు ఈ బోర్డు. నాదే పాలిగా నీకేమైతుందిరా? రోకలు పట్టిండు. అగో ఎప్పుడైతే రోట్లే అడ్లు దంచురా అప్పుడు అగో పోటీ పెడితే అప్పుడు నీకు 100 మంది పెడతారా? ఎప్పుడైతే వాళ్ళ కంగారు అగో రాజు సత్యవర్మ మహారాజు వల్ల నేరాడల్లా నేరడల్లో నేరాడి అన్న నేరాడి నేరడల్లా అది వద్దోడు ఎక్కిండు వన్నెల్ల కదా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా కమ్మారి వేసిండు కనక శ్రీ కొన్నే అల్లో నేరడల్లా అయ్యో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అది కుమ్మారి వేసిండు కూసుకుందే అల్లో నేరడల్లా ఇక అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా ఆకు మంద బ్రోలు వచ్చడే వాయి అల్లో నేరడల్లా అయ్యో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అది తీగ వంద బ్రోలు తూగడే వాయి అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో మేదరి ఎల్లిండు మెరుపుల షాట అల్లో నేరడల్లా అయ్యో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా కంకురాల చేత గద అందుకునే అల్లో నేరడల్లా అయ్యో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా ఉంగురాల చేత ఊరిపోటీ వేసే అల్లో నేరడల్లా అయ్యో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా నిచ్చాల కొంగును నడుముకు చుట్టి బొట్టె వడకెక్కి అల్లో నేరడల్లా అయ్యో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా మట్టెల కుడికారు మరి సంగలాపి అల్లో నేరడల్లా అగో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో జంగలో పెయ్యని జారతనమేమి అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అయి పోషమ్మ తలవాలు కొట్టి బంగారు అల్లో నేరడల్లా అగో అట్లు దంచిండు బియ్యం జరిగిండు అమ్మ అన్నం పెట్టు అనవారకల్లా అల్లేమనుకున్నారు ఈడు ఏ పని చెప్తే ఆ పని చెప్తాడు. మరి ఎట్లా అబద్ధం ఆడియాలి ఏం చేస్తామని ఎంబడే ఉన్నది దాశమంగమ్మ ఏమన్నది ఒకసారి ఇట్రా మీ అయ్య వంగ ఏమని చెప్పిండు వాడిని ఉప్పున పెట్టి పప్పును తీసి పప్పును 10 వక్కలు చేసి అబద్ధం అడిగి అన్నాడు. ఆడళ్ళ సింగుళ్ళు ఉంటాడు మొగోళ్ళ కోసరు ఉంటాడు ఏ పని చెప్పినా చేస్తాడు వాడు సత్యవంతుడు అన్నారు. ఆడు ధర్మము తప్పేటట్లేడు. అందు గురించి నువ్వు బట్టరా ఇక్కడి చేసి బాత్రూమ్ లో కూర్చుండు జాలారి బండ మీద వాడిని ఈపు రాసి నీళ్లు పోయివాను ఎంతటి మొగోడైనా గాని ఆడిదాన్ని చూసి అర్థంబు చూసినా బ్రహ్మకైన కలుగు రిమ్మ తిక్క వాని మనసు మారి ఇట్ట నీ పెయిన చెయ్యేసిండు
అనుకో దబ్బను నీ పీమిన చెయ్యెత్తే అయ్యో తోలనాలిక తొత్తురు పోతుంది చేసి ముట్టుకున్నాడు అనుకో ఆడ అబద్ధం ఆడిన కింద పడతాడు ఎడు తిరిగి వాడిని నవ్విచ్చి కవ్విచ్చి మత్తెక్కించి మైమర్పించి బాత్రూమ్లు ఎవరు ఉంటారు నేను ఎవరు రాకుంటా డోర్ కాడ కావాలి ఉంటా వాళ్ళ లోపల ఉంటాడు నీ ప్రాయివాను వాడు సత్యవంతుడు నేను ఆడిదాని ఈ పెట్ల రాయాలి తలకెట్ల పోయాలని ఆడు 7 ఉళ్ళు తెల్లారో పోతాడు ఆడి వేయినట్టయితే అబద్ధం ఆడినట్టయితే మీ తండ్రి పందెంలో గెలుస్తాడు అందు గురించి ఇప్పుడు జాలారి బండల జలకాలు పెట్టి పురుద్దిని తానం పోయి వన్న వల్లే గటవంటి ఒక్క మాయ మోగిని ఏమన్నది సత్యవరణ మేము బ్రాహ్మణి వంశంలో పుట్టిన వాళ్ళం స్నానం జపం చేసుకుంది కొడుక వంట ఎట్లా చేస్తాం స్నానం అయినాక కొడుక మడి కట్టుకొని పూజ చేసిన తర్వాత వంట చేస్తా నేను తిన్న తర్వాత నీకు పెడతా నాకు అటువంటి జాలారి బండల జలకాలు పెట్టి తానం పోతేనే సరే అగో లేకపోతే అటువంటి ఒక్కని పట్టం నువ్వు వెళ్ళిపోమ్మని ఎప్పుడన్నారు సత్యవరణ మహారాజు నువ్వు చూసి సత్యవరణ మా దొరసానికి తానం పొత్తు ముందు నువ్వు చేస్తే నీకు చెప్తారు పాప నేను తానం పోపి అన్న మీరిద్దరు ఉన్నారు కదా ఎవరు దొరసాని నేను దొరసాని కింద దొరసాన్ని దొరసాని కింద దొరసాని ఇసుర్రావుతి కింద ఇసుర్రావుతి ఉన్నదానం గిన్న దొరసాని కింద దొరసాని వారు సర్పంచ్ కింద సర్పంచ్ ఉంటలేడా ఉప సర్పంచ్ ఉంటలేడా మరి నేను దొరసాని కింద దొరసాని ఆమెంతో నేనంత నేను ఇక నేను వచ్చినాక నిన్నెందుకు తీసుకొచ్చుకున్నది అంటే నేను ఎంతైనా మొగ బాయి మగవాని అయితేనే గట్టిగా రాస్తావు పోతానేమో పోయి లేదా వాయి మీతో వచ్చిన నెగుల తందుకులేను నా ఇంటికి నేను పోతానంటే ఓ కాదాను లేదు కాదనవా లేదనవా ఖండితమును ఆడదవా ఇగరవు తోడుక ఈ ఊరు తిరగు కాకుంటే కాదను ఈ పురాశి తానం పోతానంటేనేమో ఇంట్లుండు లేదా మీ ఆడోళ్ళ గోల నాకెందుకు నేను పోతా నాతో పట్టుకొని పోమంటే పోను పోవా పోను రా నీ బట్టరా ఇక్కడు ఇడిచిన బట్టరా ఇడిచి పుట్టిన దాన్ని ముట్టినట్టు కూర్చో ఆడెట్లా పోతుంది ఇక నేను చూస్తా సత్యవర మహారాజు అందమాడదప్పడు అబద్ధమాడు కలికి మొంకవాడు కలలనైనా అబద్ధమాడబోడు ముంగటేసిన అడుగు మళ్ళీ వెనుకమడి వదింపడు అగో సత్యవర మహారాజు రామ 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 జయ రామ ఎంతైనా గాని చూడుండ్రి మగవారి కన్ను చెత్రి కన్ను అంటారు మగవాని కన్ను చెత్రి కన్ను అంటారు ఎంతైనా గాని చూసిన వాని రెండు కళ్ళతో నేనెట్ట చూడాలని అగో సత్యవరం మహారాజు ఎప్పుడైతే కళ్ళకు ఎప్పుడైతే కట్టుకుంటున్నాడు అగో నా తల్లి నా కన్న తల్లికైతే నేను పోయపోదునా అగో నా చెల్లెకి తోడబుట్టిన చెల్లెకైతే నేను పోయపోదునా నా తల్లి లెక్క నా బిడ్డ లెక్క అనుకుంటున్నాడే అయ్యో రామ 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 జయ ఊకులు 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 అమ్మా అమ్మా ఏంద్రా అంత చల్లటి నీళ్ళు పోతాను దేవుడా అయ్యో వేడి నీళ్ళు తల నీళ్ళు రావచ్చే ఏ కంపు చేసినాడా రావచ్చే తనముడు అయ్యబట్టే రావచ్చే
దొరసాని ఒక్క చుక్కదని అచ్చి మీద పడతాను. నేను ఈ పురాశి తానం పోయిరా అని నేనైతే నేను లేకుండా చూసి పొలం మీద పడతానవా? శివ శివ నేను వల్లేదమ్మా. శివుడెవడు మళ్ళా నాకెరికని వేషము. అమ్మా ఉప్పు కారం తిన్న చెత్త ఊకుండలేక నీ కొడుకునే త్రులాడుతుందా? అసంటోని నేను వయ్యనని మొదలే పోనుంటివి. శివ శివ మంచిగా పోయి అయ్యో ఈవులన్నా అయ్యో చేతులన్నా రాయ వచ్చే తానాలు ఓటండు ఈ పురాడు ఎప్పుడైతే తల రుద్దుకుంటాడే అల్లకు దండలు కట్టుకున్నాడు. ఒక తానం పోస్తున్నాడు. ఒక ఎప్పుడైతే నాయన కోసిగా నేను పోతున్నావా నాటి దినము లోపల మరి అందుకే అంటారు అప్పటికైనా ఇప్పటికైనా గాని సర్వేంద్రియానం నయనం ప్రధానం ఉన్నారు. చూసినావా? నా నేత్రాలతోని ఆ తల్లి రూపాన్ని నేను ఎట్లా చూడాలి? మరి తానం పోయి అన్నది అన్నడా? అటువంటి ఒక్క పట్టు దుషాలు తీసుకున్నాడు. 2 కళ్ళకు గట్టిగా కట్టుకున్నాడు. నా కన్న తల్లి 4 రోజులు మంచాల పడితే నేను పోయరా. చిన్నప్పుడు నాకు బిడ్డ పుట్టినట్టయితే పసివిల్ల ఉన్నట్టయితే పసివిల్లకు నేను స్థానం పోయ్యరా. నా కడుపులో పుట్టిన బిడ్డ అనుకుంటా, నా తోడ పుట్టిన చెల్లి అనుకుంటా. నా కన్న తల్లి 4 రోజులు కాలు రెక్కబడిపోయి మంచాల పడితే స్థానం పోయ్యరా. నా తల్లి లాంటిది అనుకుంటారా అని అటువంటి రాదు 2 కళ్ళకి కనిపియద్దని పట్టు దుషార గట్టిగా కట్టుకొని ఆమెను కూసుండబెట్టి తడిబెడి తానం పోసే వరకు అప్పుడు మాయమోగిని అనుకున్నది. ఎంత సత్యవంతుడు, ఎంత గుణవంతుడు, ఎంత ధర్మాత్ముడు. చూసినటువంటి నా యొక్క శీలం వారి కళ్ళకు కనిపియద్దని కళ్ళకు గంతలు కట్టుకొని స్నానం పోసిండు. ఇక ఎట్లా విన్న అబద్ధం ఆడియాలి అని వారకల్లా ఎంబడున్న దాశమంగేమన్నది, అమ్మా ఆడిది తెగపడి తాగది, గుర్రం ఉరుకు తాగది. మనం దలుచుకుంటే ఎంత గిడో లెక్క కత్తడా? ఇప్పుడు అచ్చమల్ల తోటల్లో పోయి పూలు తెంపి దేవునికి పూజ కట్టినాకనే నేను అన్నం వండి నీకు పెడతా కొడుకాను. వాడిని ఎంబడి పెట్టుకొని పూల తోటల్లో అక్కడనైతే ఎవరు ఉండరు. నేను దిక్కు పూలు తెంపుకుంటుంటా, మీరు దిక్కు పూలు తెంపుతారని పోన్రి. అక్కడ ఎవరు ఉండరు. మెల్లగా వాని దగ్గరికి తీసుకొని బిగ్గర అలుముకొని నవ్విచ్చి కవ్విచ్చి మత్తెక్కించి మైమరిపించి ఈ చల్లని గాలికి మల్లెల వాసనకు ఈ ఏకాంత సమయం లోపల వారి నీ యొక్క కోరమీసానికి నా దూర వయసుకు భలే జత కలిసి తట్టున్నది. ఒక్కసారి నన్ను అక్కున చేర్చుకొని నా చెక్కిలు నొక్కి చెంపలు ముద్దాడు అని వాడిని నువ్వు మెల్లగా మాట కలుపు. ఆడెంతైనా మగబాడు కావు, పెళ్ళవి ఇక్కడ లేదు. పెళ్ళవు నేను అంగడి పోతే కొంగు తలిగితే కొంత ఆసరాట. ఆడ తప్పకుండా నిన్ను ముట్టుకుంటాడు. ఇక్కడ అబద్ధం ఆడినట్టయితే మీ తండ్రి శంకరుడు పార్వతి దగ్గర పందెముల గెలుస్తాడు అన్న వల్లే మాయమోగిని మంచి మాట చెప్పినవు బిడ్డ అని సత్యవరణ మహారాజును పిలిచింది. కొడక ఇక పూల తోటల్లో ఓదంప పూలు దెంపకొచ్చి పూజ కట్టినాకనే గప్పుడు నేను వంట చేస్తానని తిన్నాక నీకు పెడతానన్న వల్లే. సరే మంచిదమ్మ పూల పోదాము పమ్మని ఇద్దరు కలిసి అగో పూల తోటల్లోకి ఎట్లా పోతున్నారు. మల్లగుసే మల్లగాసన మదనోదయారి మల్లగుసే మల్లగాసన మదనోదయారి మల్ల పూలి ఎవల పాలయో మదనోదయారి పూలు దేవిని పాలే మదనో
అనునంతలోనే మనం ఉద్యానవనములకు చేరుకున్నాం. మనం అత్తన్నం అనుకోనే పూలన్నీ కూడవన్నుకొని పూసినట్టున్నాయి. అసలు ఈ పూలతోనే మనకింత అందం వచ్చిందో, మనతోనే పూలకింత అందం వచ్చిందో అర్థమైతలేదు. చూడవమ్మా ఎంత మంచిగా పువ్వులు పూసినాయి, చూడవే. అవునే దాసి గది కాదు కానీ ఇగో గిదేం పువ్వే అది నిక్కుడు పువ్వు నిక్క పుడుతుందా నిక్క పడుచుకోలేదా అంటే దాని పేరేం పేరు? గునుక పువ్వు అంటారు. ఆగా గునుక పువ్వుకే ఇప్పలకని చెప్తాను. నీకేమెరకనమ్మా, దసరా పండుగ ముంగడు చూడాలి, సద్దుల పండుగ అప్పుడు ఎవరైనా పక్క పొంటి చేనుల ఇంత గునుక పువ్వు పోసిర్రు అనుకో, మాకు పండుగ లేదా అని మా దాంట్లో ఇట్లా అడుగు పెట్టినావు సమిత అని. ఆడోళ్ళు అయితే చిక్కలు పట్టుకుంటారు, మగోళ్ళు అయితే జుట్టు పట్టుకుంటారు. మరి పండుగ అయినాక పండుగ పోతే ఆ పువ్వు పైసకు గొరగాదు, ఏసమిడితే ఏమిటికి పనికి రాదు. మరి పోయి గాని ఇదేం పువ్వే? అది ముట్టుకుంటే గుచ్చుకుంటది. ఒక్కసారి ఏంది ఒక్కసారి ముట్టుకుంటే గుచ్చుకుంటానంటే పట్టుకుంటానని పోతాను. గుచ్చుకున్నాడు అంత సంబరం ముట్టుకుంటే గుచ్చుకుంటుందా? అవును. ఎట్లా? అది గులాబ్ పువ్వు, మీద పువ్వు ఉంటది, కింద ముళ్ళు ఉంటది. తెంపరానుల్లో పోయి పట్టుకుంటే కసుకన గుచ్చదా? మరి పోనీ గాని ఇగో గదేం పువ్వే? ఏదమ్మా అక్కడ కూర్చుండు, అక్కడ సెల్వాడుతాను. అదా అది రోకలి బండ పువ్వు. రోకలి బండ పూలు పూతాయి ఆ పుయ్యదా? మరి మా ఇంటికాడ రోకలి బండ ఉన్నది, అది గొడ్డుది. ఇది పిల్లలు చేసిందా? దాని కడుపు నిండా పిల్లలే. అంటే దాని పేరు ఏం పేరు? దాని పేరు పొద్దుతిరుగుడు పువ్వు. గట్ల కాదే, పొద్దుతిరుగుడు అనరు, సన్ ఫ్లవర్. ఏం ఫ్లవర్? సన్ ఫ్లవర్. అదేం భాష? ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ వాళ్ళతో ఎప్పుడు పోలేదు. అంటే నేను తెలంగాణలో పుట్టిన నేను తెలుగే చదువుకున్న, దేశ భాషలో ఎందుకు తెలుగులేస్తా అన్నారు. నువ్వు ఎప్పుడో ఇంగ్లీష్ వాళ్ళతో వేయినట్టున్నది. చదువుకుంటే అది అదే ఇంగ్లీష్ మీడియం లో అయితే కానీ తెలుసా అని. నీకు ఇంకేం కావాలి? ఇంకేం కావాలంటే ఒకసారి పూల పుష్పాల పేర్లు వివరించి చెప్పవా? చెప్పు అంటవా? పారిజాతంబులు, పైడి తెంగడి పూలు, గోరింట పొన్నలు, కురువింద మల్లెలు, తీరుద్దురాక్షలు, ఉతారు గోరంటలు, మల్లెలు సంపెంగ, సౌగంధిక, జాజి, విరజాజి, తీగ మల్లె, నాగమల్లి, గుమ్ము గుమ్మాని పూసేటి గులాబీ పువ్వులమ్మ దొరసాని గారు. కాదు కానీ ఈ పూలను చూస్తే నీకు ఏమన్నా అనిపిస్తుందా? ఈ పూలన్నీ తెంపుకొని నట్టడం పెట్టుకొని చుట్టూరు కొట్టుకోవాలి అనిపిస్తుంది. అట్లా అంటే ఏమన్నట్టే? అయ్యో నువ్వు ఎప్పుడు కొట్టుకోలేదా? నేను ఎప్పుడు కొట్టుకోలేదు. ఒక్కసారి అన్న కొట్టుకోలేదు. తెలియదు. నువ్వేం ఆడిదాని బాబా, డూప్లికేట్ ఆడిదాని. ఒరిజినల్ అనుకుంటావా? నేను వచ్చే మన్నువాడా. అయితే నట్టడో పెట్టుకొని చుట్టూరు కొట్టుకున్నట్టు నీకు మోట అనిపించిందా? మన భారతదేశం లోపల బతుకమ్మ పండుగ అంటే బహు గొప్ప పండుగ. బంగారు పువ్వుల బతుకమ్మ అని పేర్చి మంగళమ్మను గౌరమ్మను మధ్యన పెట్టి నట్టనడో బతుకమ్మను పెట్టి చుట్టూరు గిట్ల కొట్టుకుంటూ ఆడవా? దాన్ని బతుకమ్మ ఆట అంటారు. నేను గదే అంటున్నా. అంతేనా? మరి కాదు గాని ఏం చేద్దాం మరి? ఆడుకుంటే ఆడుకొని, పాడుకుంటే వాడుకోండి. ఇక నేను పోతాను, నాకు పొద్దు పోతాను. అంతేనా? సత్యవరణ మహారాజు ఇష్టం, నీ ఇష్టం. ఆడుకుంటా. మీ అయ్య చెప్పిన మాట మర్చిపోకు. ఇక్కడ ఎవరు లేరు, ఆడొక్కడే ఉన్నాడు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. అగదుడవయ్యా మాయమోహిని చూసినవా? సత్యవరణ మహారాజు వేడికి చేరవచ్చింది. సత్యవరణ పూల తోటలకు వచ్చినవు గాని ఎవరు లేని ఏకాంత సమయం లోపల ఒక మాట. ఇంకేంటిదమ్మా? నేను కట్టుకున్న చీర బాగుందా? బాగానే ఉంది. అయ్యో నీది కాదు కదా, మంచిగానే ఉన్నది. బాలిసిన ఆవురా, ఇది నాదే. నా బ్లౌజ్ బాగుందా? మంచిగానే ఉన్నదమ్మా. నేను వేసుకున్న నగలు బాగున్నాయా? నగలు మంచిగానే ఉన్నాయి. అంతేనా? అంతేగా. మరి నేను బాగున్నానా? నువ్వు కూడా మంచిగానే ఉన్నదమ్మా. దగ్గరికి రావయ్యా. ఇవ్వరు లేరు ఇక్కడ, ఏకాంత సమయమే. అమ్మా ఏదన్నా పని చెప్పు. నీకు పనే చెప్పుతాం బిడ్డ, మంచి పని. ఇప్పుడు పని చెప్పడానికి కదా బాగా. రాజా నిన్ను చూడబోతే ఉంటారో రాజా సత్య. ఆ కాలుగోరు కాడికెళ్ళి కంటి రెప్పదాకా టింగు టింగు అంటున్నదయ్యా. మరి ఏమైందో? నిన్ను చూసి కన్ను చెదరి నీ వగా బిగి చూసి నేను నా ఒక్కసారి నీ చెక్కిలి నొక్కి చెంపలు ఒక్కసారి ముద్దాలని చెంపలు. రాజా సత్య రారా కౌగిలి చేరా రాదోరా
నన్ను చూస్తే నీకేమనిపిస్తలేదా? నాకు ఒక బిడ్డ లెక్క కనిపిస్తాను. దుర్మార్గుడా, నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తున్నదో తెలుసునా? ఏమనిపిస్తుంది? పండగ పేద రైతుకు పంట పండి చేతికి అందితే ఎంత ఆనందం అనిపిస్తుంది. పుట్టక గొడ్రాలకి పిల్లగాళ్ళు పుట్టిన తర్వాత జోలపాట వాడుతుంటే ఆ తల్లికి ఎంత ఆనందం అనిపిస్తుందో. నడక రాని కుంటి వాడికి నడకలు వచ్చి పరిగెడుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. మాట రాని మూగవాడికి మాటలు వచ్చి స్వరాగాలు పాడుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. అబ్బ రాజా, ఏంటి కవి కళాన్ని మరిచినా కోకిల గానాన్ని మరిచినా నువ్వు నన్ను మరిచిన గాని నిన్ను నేను వదలను. నవవన్నే కాడా నా తులసి కాడా నిన్ను కోరి నేనొచ్చిరా నా రాజా, నన్ను కూడి సుఖించరా నా రాజా. నవవన్నే కాడా నా తులసి కాడా నిన్ను కోరి నేనొచ్చిరా నా రాజా, నన్ను కూడి సుఖించరా నా రాజా. కోకిల కూసే రాను.